హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రాందీప్ సార్. నా పేరు దేదీప్య. అందరూ ఎలా ఉన్నారు? నాతో కమెంట్ సెక్షన్లో చెప్పడం అస్సలు మర్చిపోకండి. ఇక్కడ ముగ్గురు కోతులు ఉన్నారు కదా, సో మీకు వీడియో థంబ్నెయిల్ అండ్ టైటిల్ చూసి ఆల్రెడీ అర్థమై ఉంటుంది. ఈ ముగ్గురు కోతులతో నేను ఒక వీడియో అయితే చేస్తున్నాను. అదేంటి అంటే వాళ్ళు మన ప్రోడక్ట్స్ అంటే విమెన్ ఆర్ గర్ల్స్ యూస్ చేసే ప్రోడక్ట్స్ పిక్చర్స్ వాళ్ళకి చూపిస్తాను. అవి వాళ్ళు ఏంటి అనేది గెస్ చేయాలన్నమాట. కైండ్ ఆఫ్ ఎ క్విజ్ అనమాట. వాళ్ళకి కొంచెం ఫన్ కూడా ఉండబోతుంది. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ ప్రోడక్ట్ ఇది ఫస్ట్ చూపిస్తున్నాను. ఏంట్రా అది పిన్నిస్లా ఉంది? ఐబ్రో స్ట్రైట్ చేసుకునేదా? ఐబ్రో స్ట్రైట్ డ్రెస్సెస్ కి స్టోన్స్ వేసుకుంటారు కదా అనుకుంటా. నీడిలా అది వేసే నీడిలా కాదు, రాంగ్ ఆన్సర్. ఇంకా చెప్పండి, తెలియట్లేదా? అంటే బార్లో ఇస్తారు కదా స్టిచ్ చేసుకోవడానికి. అవి గర్ల్స్ ప్రొడక్ట్ అని చెప్పాను కదా. గర్ల్స్ కూడా ఇచ్చేస్తారు కదా అన్ని. కాదా? గర్ల్స్ కూడా తాగుతున్నారు కదా. కాదా? అర్జున్ గెస్ చేయండి. ఇంకొకటి ఏంట్రా మన చిన్నప్పుడు అడిగిన స్ప్రింగ్ లా ఉంది. అది చూడటానికి అంతే ఉంది. ఓకే, ఇది ఓన్లీ అమ్మాయిలనే కాదు, యూనిసెక్స్ ప్రోడక్ట్ ఇది యాక్చువల్లీ. ఓకే ఓకే, ఒక హింట్ ఇవ్వాలా? హెయిర్ కట్ తీసుకునేదిరా, గుబిల్ తీసుకునేదిరా. ఏంటి చెవిలో గుబిల్ తీసుకునేదిరా. ఓకే, మన అర్జున్ ఏం చెప్తున్నాడంటే చెవిలో మనము తీసుకుంటాం కదా గులు, అదంటున్నాడు. బట్ ఇట్స్ రాంగ్ ఆన్సర్. ఇంకొక గెస్. అదే ఐబ్రో స్ట్రైట్ చేసుకునే ఆర్ హెయిర్ ఐబ్రోస్ స్ట్రైట్. వైట్ హెడ్స్ రిమూవరా? అంటే మనోడు అనేసరికి లేదు మనోడు అనేసరికి వైట్ హెడ్స్ రిమూవ్. యా ఎగ్జాక్ట్లీ. ఇది వైట్ హెడ్స్ అండ్ బ్లాక్ హెడ్స్ రిమూవర్ అన్నమాట. ఫేస్ కి, మెయిన్లీ ఫేస్ కి. ఓకేనా? గులూన్ తీసుకునేది అవన్నీ కాదు. ఓకే, సో లెట్స్ గెట్ ఇన్ టు ద సెకండ్ వన్. దిస్ ఈస్ అవర్ సెకండ్ ప్రోడక్ట్. ఇది ఫేస్ మసాజరా? వెంటనే కనిపెట్టేశారు మనోళ్ళు. ఫేస్ మసాజ్. అరుణ్ నువ్వేనా? ఓకే, నేను యూస్ చేస్తుంటాను కదా అప్పుడప్పుడు, సో అందుకని చెప్పి అరుణ్ కూడా గెస్ట్ చేయగలిగాడు. సో లెట్స్ గెట్ ఇన్ టు ద థర్డ్ వన్. సో థర్డ్ వన్ వచ్చేసి ఇది. పింపుల్ ప్యాచా? అరే అంటే సెగడ్లు వచ్చినప్పుడు వేస్తారు మళ్ళీ. పింపుల్ ప్యాచ్ అది, పింపుల్ ప్యాచ్. నువ్వేంటి, నువ్వు చెప్పు. ఐ డోంట్ నో. పింపుల్ ప్యాచర్. మనోడు చెప్పాడు. అరుణ్, నీకు క్వశ్చన్ పేపర్ లీక్ అవుతోంది. సారీ, ఆన్సర్స్ లీక్ అవుతున్నాయి. అంటే ఎక్కడి నుంచి లీక్ అయింది అది మాకే తెలియట్లా. అవును, ఏదో తేడాగా ఉంది. అంటే మనది అఫీషియల్. మనోడు ఏదో తేడాగా ఉంది. సంబంధాలు ఉన్నట్టుంది. ఓకే, సో ఫోర్త్ వన్ ఇది. ఇది మన వాళ్ళకి గెస్ట్ చేయడం కొంచెం కష్టమే. రూమ్ స్ప్రే? కాదు, ఆయిల్ పెట్టుకుంటారు కదా. అరే ఒక్కసారి ఆలోచించు. అదే కదా. ఒక్కసారి మసాజ్ దీన్ని ఎట్లా చేద్దాం అనుకుంటున్నావు? ఎలా చేద్దాం అనుకుంటున్నావు మసాజ్ చెప్పవా ప్లీజ్? హీట్ చేసుకుంటారు, ఫేస్ హీట్ చేసుకుంటారు. అంటే ఆయిల్ ఫేస్ హీట్. దీనిలో నుంచి ఏమన్నా వేపరైజర్. చెప్పు ఒకసారి. అదే వేపరైజర్ కాదా? లేదు, రాంగ్ ఆన్సర్. హలో, ఎక్స్క్యూజ్ మీ అరుణ్. సో గైస్, అరుణ్ ఏం చేస్తున్నాడంటే అక్కడ నా ఫ్రెండ్ రమణ కూర్చుంది. ఒకసారి చూపించు రమణని. రమణ కూర్చుంది. రమణ నుంచి ఆన్సర్స్ ఇద్దరు సైకిల్ చేసుకుంటున్నారు అనమాట. అరుణ్, ఇలా అయితే ఎలిమినేట్ చేసేస్తాను నిన్ను. సారీ మేడం. ఓకే, ఎనీ గెసెస్? ఇంకా అది ఏంటిదో కూడా అర్థం కావట్లేదు ఫస్ట్. ఓకే, హెయిర్ మసాజ్ చేసుకుంటాము అన్నావు కదా. హెయిర్ మసాజ్ దేనికి చేస్తాము? హెయిర్ గ్రోత్ కదా, దానికి ఆపోజిట్ అన్నమాట. రిమూవర్. ఓకే, బేబీ హెయిర్ రిమూవ్ చేస్తుంది. కైండ్ ఆఫ్, యా అంతే. స్కిన్ ని రిమూవ్ చేయడానికా? ఓకే, అదే హ్యాండ్. ఇది ఎపిలియేటర్ అన్నమాట. ఉంటది కదా, ఎట్లేసి ఇట్లా లాగుతారు. వ్యాక్స్ కి బదులు యూస్ చేస్తాము. ఎపిలియేటర్ అంటారు దీన్ని. అది ఇది ఇలా జ్ఞానోదయం పొందితే కొంచెం తర్వాత మాకు కూడా యూజ్ ఉంటుంది అనమాట. మా వైఫ్స్ కి అట్లాగా.
మసాజర్ అయితే అసలు కాదు. వైబ్స్ అంటావేంట్రా? అంటే మా వైబ్స్, అందరి వైబ్స్. సారీ. నాకు ఒకటే. సో గైస్ తెలిసే ఉంటది కదా, అర్జున్ ఆల్రెడీ రీసెంట్లీ మ్యారీడ్ అన్నమాట. మౌని కూడా పక్కనే ఉంది. వైఫ్స్ అనేసరికి కొంచెం ఫీల్ అయింది మన పాప. మంచిగా హ్యాపీ డేస్ అయిపోయినాయి మన వాడికి. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద నెక్స్ట్ వన్. ఇది ఈజీగానే గెస్ట్ చేసేసేయచ్చు. అది స్కిన్ ఫేస్ గ్లో చేసుకో, అది massage. ఐస్ అదేనా? మసాజర్ అది కదా? స్కిన్ స్కిన్ ఏంటి? ఐస్ మసాజర్ అంటారు అది కదా? కైండ్ ఆఫ్ దీనికి ఒక పేరు ఉంటుంది. Huh? అరుణ్ అక్కడ లేదు, ఎందుకు? ఇక్కడ ఉంది ఫోటో. నువ్వు చెప్పు అర్జున్. ఇది మన దగ్గర కూడా I don't know రే. ఉందనుకుంటా. ఏంట్రా ఏదో లవ్ సింబల్ లో ఉంది. ఓకే, గెస్ట్ చేయండి ఇంకా ఏమైనా. మ్మ్. గెస్ గెస్ గెస్. మాయిశ్చర్ చేయడానికి యాక్చువల్లీ ఫేస్ మసాజ్ అని చెప్పారు కదా, అది కొంచెం దగ్గరలో ఉంది. ఎప్పుడు వస్తుంది దగ్గరికి? నువ్వు పిలిచే వచ్చేస్తుంది. మాయిశ్చర్ చేసుకోవడానికి యూజ్ చేస్తారు. మన ఆడియన్స్ లో కూర్చున్న ఇద్దరు అమ్మాయిలు కూడా మా వాళ్ళకి బాగా హెల్ప్ చేస్తున్నారు. సైన్ లాంగ్వేజ్ లో మాట్లాడుతున్నారు అనమాట. ఓకే, ఇంకొక గెస్, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి. అసలు చెప్పడానికి కూడా నాకు ఏం రావట్లేదు. అది ఏంటి అసలు? అది నో కామెంట్స్. ఓకే, ఇది గోషవా అన్నమాట. అంటే మార్నింగ్ గోషవా స్టోన్ అంటే లైక్ మార్నింగ్ మసాజ్ చేసుకోవడానికి, ఫేస్ లిఫ్టింగ్ కి అది కొంచెం అలా మసాజ్ చేసుకుని అది స్టోన్ గుద్దుకుంటారు వీడియోలు. అదే ఏం గుద్దుకుంటారు, అదే ఇట్లా గట్టిగా కొంచెం పుల్ చేసుకుని అలా అది. ఇది ఫేస్ అవన్నీ పెట్టి మోసం చేస్తున్నారు రా. ఫేస్ లిఫ్టింగ్ కి యూస్. ఓకే, ఇది చాలా ఈజీగా గెస్ట్ చేసేస్తారు, తెలుస్తుంది చూస్తానే. ఓకే, ఫాల్స్ ఐ లాషెస్ తెలిసిపోయింది మన వాళ్ళకి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది కొంచెం గెస్ట్ చేయడానికి. ఐ లాషెస్ ఉంటాయి కదా, అవి కట్ చేయటం అది ఆర్ స్ట్రైట్ చేయడానికి Straightening వాడతారు. చేసుకోవడానికి, okay. ఐ shape లాష్ చేయడానికి. కర్లర్. పర్లేదు Shape విజయ్, చేయడానికి. బానే ఉంది నాలెడ్జ్. బాగా ట్రైన్ చేసిందిరా నిన్న ఫ్యూచర్ లో. క్వశ్చన్ పేపర్ లీక్ అయిందని చెప్పాను కదా ఇందాక. అయ్యోయ్యో. నాతో మాట్లాడుకో. ఇదిగో గైస్, ఆల్రెడీ క్వశ్చన్ పేపర్ లీక్ అయిందంట. లేదు. ఆన్సర్స్ కూడా కొంచెం కొంచెం అరుణ్ కి లీక్ అవుతున్నాయి. అరుణ్ కి ఇందాక నుంచి హింట్స్ ఇస్తుంది అనమాట రమణ. గైస్, రమణాన్ని ఎలిమినేట్ చేసేయాలేమో. లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్ బిలో. ఓకే, సో దిస్ ఈస్ అవర్ నెక్స్ట్ ప్రోడక్ట్. చూద్దాం. స్కాల్ప్ మసాజ్. ఇంకా చెప్పిన తర్వాత ఇంకెందుకు సరే, మళ్ళీ పోనీ, చెప్పడం? వేరే ఏదైనా నాకు తెలియదు. అదే ఇక. అదేనా గైస్, చాలా ఈజీగా గెస్ట్ చేసేస్తున్నారు. మేబీ నేను క్వశ్చన్ పేపర్ని కొంచెం టఫ్గా డిజైన్ చేసి ఉండాల్సింది. ఇది మన నెక్స్ట్ ప్రోడక్ట్ అన్నమాట. చూద్దాం దీనిని ఎంతవరకు కనిపెడతారు. ఇది కర్ల్ చేసుకోవడానికి హెయిర్ కి వామ్మో, పెడతారు. నిన్ను రమణ బాగా ట్రైన్ లేదు, చేసింది. మా ఇంట్లోనూ ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళు చేసుకుంటారు. పెద్ద పెద్ద డైలాగ్ వేసేస్తున్నాడు. మా ఇంట్లో లేరండి. లేదు, అంటే నేను మా వదిన వాళ్ళకి ఫంక్షన్స్ అప్పుడు Okay. చేశాను అనమాట. ఓకే, నైస్. ఓకే, డన్. సో గైస్, ఇది కరెక్టే చెప్పాడు. మిగతా ఇద్దరికి తెలియదు అన్నారు. ఓకే, ఇది చూద్దాం. నెయిల్ పాలిషా? ఇది కరెక్ట్గా చూడు ఒకసారి. రైట్షోరా ఏ కంపెనీ నేమ్ అది? ఓకే, దాని పేరు కదా. ఇది బ్రాండ్ నేమ్ అది. ఓ ఓకే, ప్రోడక్ట్ ఏంటి అనేది గెస్ చేయండి. నెయిల్ పాలిష్. కాదు కాదు, సమ్ లిక్విడే కదా అది? లిక్విడ్ కాదు 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 కాదు, సాలిడ్. ఓకే, బ్లష్ అవ్వడానికి బుగ్గల మీద రాస్తారు, అదేనా? అమ్మో, చాలా దూరం వెళ్ళాడు. ఇక్కడ మెరుస్తుంది కదా, అది కదా? ఓకే అంటే అది పింక్ కాబట్టి అది లేదు. ఓకే ఓకే ఓకే, ఇట్స్ అ సీరియస్ మ్యాటర్. చెప్పండి. హలో, కామెడీ అన్నారు, మళ్ళీ సీరియస్ అన్నారు. ఎందుకు ఇది? 4 ఆన్సర్లు చెప్పాను వాళ్ళు. అయిపోయింది. అరుణ్ అయితే గేమ్ నుంచి ఇంకా ఎలిమినేట్ చేయాలి. ఎలిమినేట్ చేసేయచ్చు అరుణ్. అసలు అక్కడ ప్యానెల్ వదిలేసి ఆడియన్స్ లో కూర్చున్న వాళ్ళ దగ్గర హింట్లు తీసుకుంటున్నాడు. హింట్లు కాదు, డైరెక్ట్ ఆన్సర్సే. అరే అడుగుతున్నా. గైస్, అరుణ్ గురించి మాట్లాడే లోపు అర్జున్ ఇంకెక్కడ చెప్పండి. చెప్పండి.
నో గెస్సెస్ ఓకే చెప్పేసానా? చెప్పే ఐస్ అదే. రోలర్. ఆ? ఐస్ రోలర్. ఐస్ కళ్ళ మీద ఫేస్ అది కొంచెం బ్లోటింగ్ వస్తుంది కదా, సో అది ఆ బ్లోటింగ్ అది తగ్గడానికి అని చెప్పి ఐస్ ఓకే ఓకే అదేగా ఒక్కడ అనుకున్నాడంటే అది ఓకే. మన ఐస్ అంటే ఐస్ అనుకుంటున్నారు. ఓకే ఏమన్నా చేస్తారేమో సో గైస్ ఇది ఐసి ఐస్ ఈవైఎస్ కాదు, కళ్ళు కాదు, ఐస్ ఐస్ ముక్క ఉంటది కదా అది. ఓకే ఓకే సో లాస్ట్ వన్ ఇదన్నమాట. ఇది చెప్పండి రా. ఇది పేలు తీసుకునే దువ్వెన, అదే పేలు తీసుకునే దువ్వెన ఉంటది కదా, అలా కాదు. ఫుట్ మసాజరా? కాదు కాదు. బ్యూటీ ప్రొడక్టేనా? బ్యూటీకి రిలేటెడ్ ప్రొడక్ట్. ఏమన్నా పౌడర్ వేసుకొని ముఖానికి అద్దుకునేదా? దాంట్లో ఎందుకు చేస్తారా? దాంట్లో నీకు అంటే ఓకే హెయిర్ స్టైలింగ్ ఏమన్నా వాడతారా? కాదు. మసాజర్ టైపా? కాదు కాదు. మేకప్ రిలేటెడే, బట్ మేకప్ కాదు, మేకప్ కి రిలేటెడే. నెయిల్స్ కి? కాదు. ఇంకేముంటాయి మేకప్? అన్నీ చెప్పాను కదా. ఇంకొంచెం అవుట్ ఆఫ్ ద బాక్స్ థింక్ చేయండి. అవుట్ ఆఫ్ ద బాక్స్ థింక్ చేయండి. బాక్స్ నుంచి బయటికి వెళ్దాం పద అసలు. ఐస్ రైజర్ నైసా? రిన్స్ ఐస్ అని ఉంది అక్కడ. మీరు అవన్నీ చూడకూడదమ్మా, అవన్నీ చూడకూడదు. ఐబ్రోస్ కి ఏమన్నా? ఓకే మేకప్ బ్రష్లు అవన్నీ ఉంటాయి కదా, సో అవన్నీ క్లీన్ చేసుకునేది. ఇది రిన్స్ చేయటానికి, అది వాష్ చేయటానికి అవన్నీ అన్నమాట. అది మేకప్ బ్రష్ క్లీనర్. అది ఎలా యూస్ చేస్తామో ఇది కూడా అంతే అన్నమాట. ఏంటిది? ఆల్ ఇన్ వన్ యూస్ చేస్తాం. ఓకే మన నెక్స్ట్ ప్రోడక్ట్ నాకే లాస్ట్ అన్నా ఫిష్. అది ఫిష్ ఫిష్ లాగా ఉంది. ఐస్ కా ఇది? ఇలా పెట్టుకొని ఇలా లాగుతారు అదే. గైస్ ఆడియన్స్ లో కూర్చున్న వాళ్ళు హెల్ప్ బాగా తీసుకుంటున్నారు వీళ్ళు. అంత పెద్ద ఐస్ కి యూజ్ చేస్తాం? డెఫినెట్లీ నాట్. మన సెలూన్ లో వాటర్ కొడతాడు అదేనా? సెలూన్ లో ఏంటి? సెలూన్ లో వాటర్ కొడతాడు అదే. ఎట్లా అంటే అది ఇట్లా అంటాడు. అది లెన్సరా? క్లెన్జరా? కాదు కాదు కాదా? కాదు. ఇంకొక గెస్. ఓకే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఛాన్స్ ఇస్తున్నాను. ఐబ్రో షేప్ చేస్తుంది ఏమన్నా ఇట్లా. ఓకే ఇదేంటి అంటే లిప్ ప్లంపర్ అన్నమాట. ఓ లిప్స్ కొంచెము పెద్దగా లావుగా రావడానికి ఇట్లా పెట్టుకుంటారు. మరి కాదు, నిన్న అటెవడు చూడమన్నాడు అరుణ్. చేసేది మళ్ళీ అక్కడ నుంచి రాంగ్ ఆన్సర్ తెచ్చుకుంటున్నా చూడు. ఇప్పుడు క్లూస్ ఏమైనా ఇస్తే మాకు చెప్తారు. క్లూస్ అదే చెప్తున్నాం కదండి. ఓకే ఇది లిప్స్ కొంచెం ప్లమ్ చేయడానికి యూస్ చేస్తారు అన్నమాట, ఇట్లా పెట్టుకుని. ఓకే సో నెక్స్ట్ ప్రోడక్ట్ ఇది చూద్దాం. నాకు తెలుసు. పాల పేపర్ ఇది కాదు, మెన్స్ట్రల్ కప్ అనేది అంటారు అదే కదా? అదేనా? కాదు ఏమంటారు, పీరియడ్స్ వచ్చేటప్పుడు యూస్ చేస్తారు. అది కాదా? అదే. మరి ఇంకెందుకు మళ్ళీ ఏమో అన్న తేడాగా చెప్తావేమో అని ఐ డ్రాప్ ప్లంపర్. ఓకే సో ఇది ఇన్స్టెడ్ ఆఫ్ శానిటరీ నాప్కిన్ ఇది యూస్ చేస్తారు అనమాట, మెన్స్ట్రువల్ కప్. సో నెక్స్ట్ ప్రోడక్ట్ ఇది తెలుసు, గోర్లు అదే నెయిల్స్ షార్ప్ చేసుకుంటారు, నెయిల్ కట్టర్ కూడా ఉంటదిరా అది. ఎంతవరకు తెలుసు అని చెప్పి. సరే లాస్ట్ వన్. మేకప్ రిమూవర్. కాదు. ఐ థింక్ ఇట్స్ 18+ అనుకుంటా. ఎవరికి? నీకా? లేదు లేదు, అలాంటిది 18+ కంటెంట్ లేదు. ఫ్రస్ట్రేషన్ తగ్గించుకోవడానికి. కాదు కాదు, ఫ్రస్ట్రేషన్ తగ్గించు. ఫ్రస్ట్రేషన్ అసలు కాదు. అండు కాదు. ఓకే తేడా కనిపిస్తుంది నాకు. నేనైతే అదే అనుకుంటున్నా, ఆ వాటర్ లో స్పాంజ్ చేసి తీసేస్తారు కదా. కాదా?
నో Ah. గెస్ ఓకే చెప్పండి. నో ఓకే ముగ్గురికి ఒక్కొక్క ఛాన్స్, సిన్స్ ఇది లాస్ట్ ప్రోడక్ట్ కాబట్టి ముగ్గురికి ఇండివిజువల్ గా ఒక్కొక్క ఛాన్స్ ఇస్తున్నాను, గెస్ట్ చేయండి. హలో ఎక్స్క్యూజ్ మీ ఇక్కడండి. క్లూస్ అక్కడ ఆన్సర్లు ఇస్తున్నారు. ఓకే ఇది అలాగే మేకప్ కి ఏం సంబంధించి, మేకప్ కి సంబంధించి. ఏమంటారు టచ్ అప్ చేస్తారు రాంగ్ ఆన్సర్. బుగ్గలకి ఇది వేస్తారు అదే కదా బ్లష్ బ్లష్ కాదు బ్లష్ కాదు, కాదు. బ్లష్ ఓకే ఇన్స్టెడ్ ఆఫ్ బ్లష్, ఇన్స్టెడ్ ఆఫ్ బ్రష్ ఓకే ఇన్స్టెడ్ ఆఫ్ బ్రష్ అది వాడతారు బ్లష్ పెట్టడానికి కాదా కాదు. అయితే ఓకే పాస్ ఓకే అదే వాడికి పాస్ నేను కాదు. ఓకే అది. అరుణ్ ఒక్కటి కూడా నువ్వు నీ ఓన్ గా ఒక్కటి కూడా చెప్పినా చెప్పలేదు అరుణ్. అది చెప్పాడు అంటే అందరికి తెలిసి అరుణ్ కూడా తెలుసు కాబట్టి ఏం నేనే చెప్పలేకపోయాడు చెప్పలేవి. అది సరేలే చెప్పేసానా. బ్యూటీ బ్లెండర్ అదే ఫౌండేషన్ అవన్నీ అప్లై చేసుకుంటాం కదా, అది బ్లెండ్ చేస్తాం అన్నమాట దీన్ని యూస్ చేసి. టచ్ అప్ కదా అరే ఇంకా టచ్ అప్ ఎట్లయితుంది? టచ్ అప్ అంటే అవుతుంది. ఉన్నదాన్ని అని చెప్పాలి నువ్వు. ఆహా. దానికి అదే ఆ name. blender దాని పేరు చెప్పాలి ఓకే. బ్యూటీ బ్లెండర్. ఈసారి ఏమన్నా ఉంటే దీని మీద ఎగ్జామ్ అని చెప్పండి, ప్రిపేర్ అయ్యి వచ్చి చెప్తాం అనమాట. ఇలా ఇలా అలా చెప్తే మాకు కంటెంట్ ఎక్కడ వస్తుంది సార్? సో గైస్ యాక్చువల్లీ నేను వాట్ ఈస్ దిస్ వీడియో అబౌట్ అనేది ఏం చెప్పలేదు, ఒక వీడియో షూట్ ఉంది ఇంటికి రమ్మని చెప్పాను అనమాట. సో వాళ్ళకి ఏది క్లూ లేకుండా ఇంటికి వచ్చారు. అండ్ బై ద వే వీళ్ళని ఇంట్రడ్యూస్ చేయడం మర్చిపోయాను, లాస్ట్ లో చెప్తున్నాను. మీకు తెలిసే ఉంటది ఆల్రెడీ, కొత్త పెళ్లి కొడుకు అర్జున్ లాస్ట్ వీడియోస్ లో చూసుంటారు. పెళ్లిలోనే ఈ అబ్బాయిని కూడా చూసుంటారు, విజయ్. తిన పేరు విజయ్ అన్నమాట. ది డాన్సర్. హాయ్. అర్జున్ బెస్ట్ ఫ్రెండ్ విజయ్. తను ఆల్రెడీ ముందే మీకు తెలిసి ఉంటాడు కదా, మా అరుణ్ అదే రంజిత్ వాళ్ళ బ్రదర్ అన్నమాట. సో వీళ్ళు ముగ్గురు, ఈ 3 ఫేస్లని బాగా గుర్తుపెట్టుకోండి, మన వీడియోలో మంచిగా కనిపిస్తారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. సీ ఇన్ ద నెక్స్ట్ వన్, బాయ్. ఓకే అందరూ సబకరైజ్ చేసుకోండి. ఓకే మా 3 కోతులు చెప్పినాయి కదా, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సీ ఇన్ ద నెక్స్ట్ వన్, బాయ్.